Hello everyone, welcome to Vishnu IAS. ఈ రోజు మనం MCQ బేస్డ్ కరెంట్ అఫైర్స్ అక్టోబర్ మంత్ 2023 అక్టోబర్ మంత్ లో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని MCQ బేస్డ్ లో డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం ఆగస్ట్ మంత్ లో MCQ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ MCQ బేస్డ్ లో డిస్కస్ చేసాము, సెప్టెంబర్ మంత్ లో కూడా డిస్కస్ చేసాము అండ్ ఇప్పుడు అక్టోబర్ మంత్ లోని పార్ట్ 1 లో ఫ్యూ MCQs డిస్కస్ చేద్దాము విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే వచ్చాయో. ఆల్ రైట్, సో ఆ వీడియోస్ కూడా చూడండి, ఇది కూడా చూడండి. ఆల్ రైట్, సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, అగర్తలా అకౌరా రైల్ ప్రాజెక్ట్. సో అగర్తలా అకౌరా రైల్ ప్రాజెక్ట్ అనేది ఇట్స్ రిలేటెడ్ టు ఇండియా అండ్ విచ్ కంట్రీ? సో ఏ టూ కంట్రీస్ మధ్యలో ఈ పర్టికులర్ అగర్తలా అకౌరా రైల్ ప్రాజెక్ట్ అనేది వచ్చింది అని అడుగుతున్నారు. సో ది ఆన్సర్ ఈస్ బంగ్లాదేశ్. ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్యలో జరిగిన ఈ ప్రాజెక్ట్ పేరు ఏది అంటే అగర్తలా అకౌరా రైల్ ప్రాజెక్ట్. సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూడండి మీరు ఇమేజ్లో, ఇక్కడ కోల్కతా ఉంది అండ్ ఇది అగర్తలా. సో అగర్తలా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ త్రిపుర, రైట్? సో ఇప్పుడు నేను కోల్కతా నుంచి అగర్తలాకి వెళ్ళాలి అంటే ఇదంతా చుట్టుకొని వెళ్ళాలి, అస్సాం నుంచి ఇదంతా చుట్టుకొని వెళ్ళాలి. సో దానివల్ల నాకు ఎంత కిలోమీటర్స్ అవుతుంది? 16,000 కిలోమీటర్స్ ఉంది మొత్తం కోల్కతా నుంచి అగర్తలా వరకు. దానివల్ల నాకు ఎంత టైం పడుతుంది? 38 అవర్స్ పడుతుంది నాకు ట్రావెలింగ్ టైమే. బట్ నౌ విత్ దిస్ పర్టికులర్ అగర్తలా అకౌరా రైల్ రింగ్ ప్రాజెక్ట్ వల్ల చూడండి, ఢాకా ఇక్కడుంది, అకౌరా ఇక్కడుంది. సో అగర్తలా నుంచి అకౌరాకి కనెక్ట్ చేయడం వల్ల నాకు ఈ యొక్క ఆల్రెడీ కోల్కతా నుంచి ఢాకా వరకు ఉంది, రైట్? ఇట్లానే వెళ్ళిపోవచ్చు. సో దీనివల్ల నాకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ట్రావెల్ టైం కూడా విత్ ద సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ రైల్ ప్రాజెక్ట్ ట్రావెల్ టైం అనేది ఎంతగా తగ్గిపోతుంది? రఫ్లీ 10 అవర్స్. సో 10 అవర్స్కి పడిపోతుంది. ఓకే, ఈ రైల్ లింక్ ప్రాజెక్ట్ ఎంత ఉంది మొత్తము అంటే 12.24 కిలోమీటర్స్ యొక్క రైల్ లింక్ అనమాట ఇది. ఓకే, సో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ బంగ్లాదేశ్ PM షేక్ హసీనా గారు ఇద్దరు కలిసి వర్చువల్లీ ఈ పర్టికులర్ రైల్ లింక్ అనేది స్టార్ట్ చేశారు, నార్త్ ఈస్టర్న్ ఇండియా కనెక్టింగ్ టు బంగ్లాదేశ్. Okay, so this significantly reduce the travel time between Agartala and Kolkata via Dhaka. All right, so ఇది గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. The rail link అనేది ఏ టూ కంట్రీస్ మధ్యలో. ఓకే, నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ నానో DAP plant has been inaugurated in which state అని అడుగుతున్నారు. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం నానో DAP ప్లాంట్ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ అంటే గుజరాత్లో స్టార్ట్ అయింది. దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకే, మన యూనియన్ హోమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఎవరు? అమిత్ షా గారు హ్యాస్ ఇనాగ్రేటెడ్ దిస్ పర్టికులర్ నానో DAP. అది లిక్విడ్ ఫార్మ్లో ఉంటుంది, లిక్విడ్ ప్లాంట్ అనేది మనకి స్టార్ట్ చేశారు. ఎక్కడ అంటే ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ కలోల్ ఇన్ గాంధీనగర్ గుజరాత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఫస్ట్ టైం ఈ యొక్క నానో DAP ప్లాంట్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు? కలోల్, గాంధీనగర్, గుజరాత్లో స్టార్ట్ చేశారు, ఇనాగ్రేటెడ్ బై అమిత్ షా గారు. ఓకే, సో నానో DAP ప్లాంట్ అంటే ఇట్స్ గ్రౌండ్ బ్రేకింగ్ ప్రోడక్ట్ దట్ కంటైన్స్, ఇందులో మొత్తం 8% ఆఫ్ నైట్రోజన్ ఉంటుంది అండ్ 16% ఆఫ్ ఫాస్ఫరస్ ఉంటుంది. ఇన్ జనరల్ ఇప్పుడు మనకి ఫార్మర్స్ అనేది ఏ ఫర్టిలైజర్ వాడుతున్నారు? ట్రెడిషనల్ బ్యాగ్లో మనకి పౌడర్ ఫామ్లో ఉంటుంది, రైట్? దట్ ఈస్ 50 kgs బ్యాగ్స్ అనేవి దొరుకుతాయి, DAP అంటారు. సో దాన్ని రిప్లేస్ చేస్తూ ఇది ఒక గ్రౌండ్ బ్రేకింగ్ ప్రోడక్ట్ అని చెప్పేసి మనకి అమిత్ షా గారు చెప్పారనమాట. సో దిస్ పర్టికులర్ ట్రాన్సిషన్ వల్ల ఏమవుతుంది? మనం ఫర్టిలైజర్స్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటి నుంచి. సో దట్ ఎందుకు అంటే ఇట్ హ్యాస్ ద ఫుల్ కెపాసిటీ టు సపోర్ట్ ది ఇండియా అని చెప్పేసి మనకి అమిత్ షా గారు చెప్పారనమాట. సో దీనివల్ల మనకి ఈ యొక్క ఇన్కమ్ కూడా పెరుగుతుంది ఫర్ ది ఫార్మర్స్, లైక్ వీట్, షుగర్, పొటాటో ఫార్మర్స్ ఎక్కువగా ఈ DAP అనేది యూజ్ చేస్తుంటారు. వాళ్ళకి ఇన్కమ్ కూడా పెరుగుతుంది ఎందుకంటే ఇది చాలా చీప్గా డెవలప్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, సో మనకి ఏ ప్లేస్లో దీన్ని ఇనాగ్రేట్ చేశారన్న తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ ఫర్ ద ఇయర్ 2023? నోబెల్ పీస్ ప్రైజ్ 2023 ఎవరికి వచ్చింది అంటే నగ్రీస్ మొహమ్మదీ గారికి ఈ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 2023 రావడం జరిగింది. బట్ హూ ఇస్ షీ అన్న దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో నర్గీస్ మొహమ్మదీ గారు ఈవిడ. ఓకే, రీసెంట్లీ ఇరానియన్ యాక్టివిస్ట్, సో షీఈ్ అన్ ఇరానియన్ యాక్టివిస్ట్ అనమాట. దేనికోసం పనిచేస్తారు వీళ్ళు? ఈవిడ అంటే ఒప్రెషన్ ఆఫ్ ఉమెన్. సో ఇరాన్లో ఉమెన్ చాలా ఒప్రెషన్లో ఉన్నారు. సో వాళ్ళకి ఎగనెస్ట్గా, వాళ్ళ కోసం అన్నట్టుగా ఈవిడ ఫైట్ చేస్తూ హ్యూమన్ రైట్స్ అండ్ ఫ్రీడమ్ ఫర్ ఆల్ అన్న ఉద్దేశంతో ఈవిడ పోరాడారు. అందుకోసమని నోబెల్ పీస్ ప్రైజ్ అనేది 2023 నోబెల్ పీస్ ప్రైజ్ ఈవిడకి ఇవ్వడం జరిగింది. ఓకే, నర్గీస్ మొహమ్మదీ.
నెక్స్ట్, హౌ మెనీ సైంటిస్ట్ were jointly awarded Nobel Prize in Chemistry? సో నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ ముగ్గురికి కలిపి ఇచ్చారు ఈసారి. ఓకే, ఆన్సర్ ఈస్ 3. ఓకే, ఆ ముగ్గురు ఎవరు అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, మౌని బవెండి, లూయిస్ ఈ బ్రూస్, అలెక్సీ ఐ ఇకిమావ్. సో వీళ్ళు ముగ్గురికి కలిపి ఈ యొక్క నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ ఇవ్వడం జరిగింది. మరి దేన్ని డెవలప్ చేస్తే వాళ్ళకి ఇచ్చారు అంటే క్వాంటమ్ డాట్స్. ఓకే, ఫర్ ద డిస్కవరీ అండ్ సింథసిస్ ఆఫ్ క్వాంటమ్ డాట్స్. సో ఇవి డెవలప్ ఆర్ డిస్కవర్ చేసినందుకు ఈ ముగ్గురికి కలిపి ఈ యొక్క నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ ఇవ్వడం జరిగింది. ఓకే, ఫర్ ద డిస్కవరీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ క్వాంటమ్ డాట్స్. ఓకే, ఈ క్వాంటమ్ డాట్స్ ఆర్ నానో టెక్నాలజీ, ది స్మాలెస్ట్ కాంపనెంట్స్ ఆఫ్ నానో టెక్నాలజీ వల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క టెలివిజన్ అండ్ ఎల్ఈడి లైట్స్ నుంచి ఎమిట్ అయ్యే లైట్ని కూడా మనం స్ప్రెడ్ చేస్తూ అండ్ అట్ ద సేమ్ టైం సర్జరీస్కి కూడా వాడచ్చు. గైడ్ సర్జన్స్ వెన్ దే ట్యూమర్స్ని రిమూవ్ చేసేటప్పుడు కూడా ఈ పర్టికులర్ టెక్నాలజీ హెల్ప్ అవుతుంది అమాంగ్ అదర్ థింగ్స్ అని చెప్పేసి మనకి క్వాంటమ్ డాట్స్ హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో మనకి వీళ్ళు డెవలప్ చేసినందుకు నోబెల్ ప్రైజ్ కెమిస్ట్రీలో ఇవ్వడం జరిగింది ఈ 3 పర్సన్స్కి. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ సిటీ? ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ అనేది ఎక్కడొచ్చింది అంటే హైదరాబాద్. ఓకే, హైదరాబాద్లో దాన్ని ట్రాక్ని ఇనాగ్రేట్ చేశారు. ఓకే, ఇది అండి ట్రాక్. ఓకే, సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ది రిమార్కబుల్ స్ట్రైడ్ టువర్డ్స్ ప్రమోటింగ్ ఎకో ఫ్రెండ్లీ and active mobility, Hyderabad, India proudly inaugurated this particular first solar roof cycling track. మరి దీన్ని ఏమంటున్నారు అంటే హెల్త్ వే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ ట్రాక్కి పేరు ఏమి ఇచ్చారు? హెల్త్ వే. హెల్త్ వే. ఓకే, మొత్తం ఈ ట్రాక్ ఎంత ఉందంట? 23 కిలోమీటర్స్ లాంగ్. ఓకే, 23 కిలోమీటర్స్ లాంగ్ ఉంది. ఈ ట్రాక్ వచ్చేసి కంప్రైజెస్ 2 డిస్టింక్ట్ స్ట్రెచెస్ ఉంటాయి అనమాట. సో హెల్త్ వే ట్రాక్ వచ్చేసి థాట్ఫుల్లీ డిజైన్. ఇది 3 లేన్ పాత్వే. ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తున్నట్టయితే ఇక్కడ 3 లేన్స్ ఉన్నాయి. ఓకే, మొత్తం 3 లేన్స్ పాత్వే ఉంది. దీని ఎంత మీటర్స్ ఉంది మొత్తం? ఈ మీటర్ వచ్చి 4.5 మీటర్స్. ఓకే, 4.5 మీటర్స్ విడుతుంది అనమాట. సో ఇటుపక్క 1 మీటర్ అండ్ దిస్ సైడ్ 1 మీటర్ కూడా మనకి గ్రీనరీ ఇచ్చారు 2 sides, సో దట్ ద సైక్లిస్ట్ వాళ్ళకి ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది వెన్ దే ఆర్ డూయింగ్ ద సైక్లింగ్. దాంతో పాటుగా మనకి పైన ఏదైతే ఉందో ఈ పైన రూఫ్ మొత్తం కూడా సోలార్ ప్యానెల్స్ అనేది ఇన్స్టాల్ చేశారు. ఓకే, మొత్తం ఎంత? టోటల్ ఆఫ్ 16,000 సోలార్ ప్యానెల్స్ హ్యావ్ బీన్ ఇన్స్టాల్డ్ టు జనరేట్. మొత్తం ఎలక్ట్రిసిటీ ఎంత జనరేట్ చేస్తున్నారు? 16 మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారు. ఓకే, సో ఈ ఫ్యాక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ కాశ్మీర్ ఫ్లైస్? సో కాశ్మీర్ ఫ్లైస్ అన్న మూవీ ఏదైతే ఉందో దాని యొక్క డైరెక్టర్ ఎవరు? దాంతో పాటుగా అండ్ ఆల్సో హీ ఈస్ ద ఆథర్ ఆఫ్ దిస్ పర్టికులర్ బుక్ కాల్డ్ ది బుక్ ఆఫ్ లైఫ్ మై డాన్స్ విత్ బుద్ధా ఫర్ సక్సెస్. సో ఈ బుక్ రాసింది ఎవరు అండ్ హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ ద కాశ్మీర్ ఫ్లైస్ అని అడుగుతున్నారు. సో ది ఆన్సర్ ఈస్ Vivek Agnihotri. Vivek Agnihotri is the director of Kashmir Flies movie and also he is the author of the book called The Book of Life My Dance with Buddha for Success. Okay, next question, which Indian state recently received the prestigious geographical indication GI tag for churpi, a naturally fermented cheese made from yak milk? So yak milk అన్న దాంతోటి చుర్పి అంటే ఇట్స్ అ చీజ్ అనమాట డెవలప్ చేసి దానికి ఆ చుర్పికి జిఐ ట్యాగ్ అనేది వచ్చిందనమాట. ఏ పర్టికులర్ స్టేట్కి వచ్చింది అని అడుగుతున్నారు. సో ది ఆన్సర్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్లయితే ఇది యాక్. సో దీని యొక్క పాలు యాక్ మిల్క్ నుంచి చీజ్ తయారు చేస్తారనమాట. ఆ పర్టికులర్ చీజ్ని ఏమంటారు? చుర్పి అంటారు. అది ఎక్కడ చేస్తారు? అరుణాచల్ ప్రదేశ్. సో ఇట్ ఈస్ వెరీ హై ఇన్ ప్రోటీన్. ఓకే, సో దానికి జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది చాలా కొంచెం సోర్గా ఉంటుంది, సాల్టీగా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ న్యాచురలీ ఫర్మెంటెడ్ చీజ్ అనమాట అండ్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద మిల్క్ ఆఫ్ అరుణాచలి యాక్ అంటారు దీన్ని. ఓకే, నర్చర్డ్ ఇన్ ద హై ఆల్టిట్యూడ్ ఏరియాస్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. దీనికి రీసెంట్గా జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, చుర్పి ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇట్ ఈస్ చీజ్. ఓకే, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. What is the maximum loan amount that can be availed under the PM Swanidhi scheme? PM Swanidhi scheme కింద maximum loan amount ఎంత ఇస్తారు అని అడుగుతున్నారు. సో ది ఆన్సర్ ఈస్ ₹50,000.
ఓకే 50,000 రూపీస్ మనకి లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండర్ పిఎం స్వానిధి స్కీమ్. సో పిఎం స్వానిధి స్కీమ్ ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం స్కీమ్ గురించి. సో పిఎం స్వానిధి స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. ఓకే, దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పిఎం స్వానిధి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ అ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఓకే, దిస్ ఇస్ అ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఎప్పుడు లాంచ్ అయింది ఇది అంటే 1st June 2020 కోవిడ్ టైంలో దీన్ని లాంచ్ చేశారు. ఓకే, 1st June 2020. ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ మైక్రో క్రెడిట్ ఫెసిలిటీ ఇస్తారనమాట. ఎవరికి అంటే ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే కోవిడ్ టైంలో ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళ కోసం ఈ యొక్క మైక్రో క్రెడిట్ ఫెసిలిటీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో పిఎం స్వానిధి అనేది 1st June 2020 రోజు లాంచ్ చేశారు. ఓకే, సో మీద ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. జనరల్లీ మనం ఏమనుకుంటాం, లోన్స్ కాబట్టి ఎంఎస్ఎంఈ ఉండొచ్చు అని అనుకుంటాం ఆప్షన్స్ చూడగానే. బట్ ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఓకే, సో ఐ ఆల్రెడీ సెడ్ ఇట్ ఈస్ అ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సో ఇదేంటి, ఫ్రీ కొలాటరల్ ఫ్రీ లోన్స్ ఇస్తారు. అంటే ఎలాంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సిన పని లేదు. కొలాటరల్ ఫ్రీ లోన్ ఆఫ్ ఎంత ఇస్తారు అంటే 50,000. ఓకే, ఎంత ఇంట్రెస్ట్, 7% ఇంట్రెస్ట్ రేట్ తోటి 50,000 అనేది మనకి స్ట్రీట్ వెండర్స్కి ఇస్తారనమాట. ఆల్ రైట్, సో దిస్ ఈస్ అబౌట్ పిఎం స్వానిధి. అండ్ ఈ యొక్క ఇంపార్టెంట్ విషయాలు ఏవి, ఫీచర్స్ ఏవి అవి గుర్తుపెట్టుకోవాల్సి, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అని చెప్పాను. నెక్స్ట్, విచ్ కంట్రీ వన్ ద మోస్ట్ గోల్డ్ మెడల్స్ ఎట్ ద 2023 ఏషియన్ గేమ్స్? 2023 ఏషియన్ గేమ్స్లో విచ్ పర్టికులర్ కంట్రీకి ఎక్కువ అవార్డ్స్ అనేది వచ్చాయి ఆర్ మెడల్స్ అనేది వచ్చాయి అని అడుగుతున్నారు. సో ది ఆన్సర్ ఈస్ చైనా. చైనాకి ఎక్కువ మెడల్స్ అనేది వచ్చాయి. ఓకే, సో మన ఏషియన్ గేమ్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఏషియన్ గేమ్స్ అనేది ఇట్స్ అ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ కాంపిటీషన్ మన ఏషియాలో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్పోర్ట్స్ కాంపిటీషన్ ఎవ్రీ 4 years. సో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ పర్టికులర్ ఏషియన్ గేమ్స్ అనేది ఆర్గనైజ్ చేస్తారనమాట. మరి 19th ఏషియన్ గేమ్ సో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది ఒక 19th ఏషియన్ గేమ్. ఎప్పుడు జరిగింది? ఆఫ్ 2022 యాక్చువల్లీ, బట్ ఇది ఎప్పుడు జరిగింది? 2023. ఓకే, సో 2023 19th ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరిగాయి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. చైనాలోనే జరిగింది. హాన్స్గా ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ స్టేడియం చైనాలో ఇవి చైనా ఈజ్ హోస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క ఏషియన్ గేమ్స్. ఓకే, 28th ఏషియన్ గేమ్స్ మరి కమ్మింగ్ మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక ఏషియన్ గేమ్స్ జరుగుతాయి కదా, మరి దాన్ని ఎవరు హోస్ట్ చేయబోతున్నారు అంటే జపాన్. ఓకే, జపాన్ ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ఇన్ 2027. ఓకే, మరి మన ఇండియాకి ఈ యొక్క ఏషియన్ గేమ్స్లో ఎన్ని మెడల్స్ వచ్చాయి అన్నది చాలా ఇంపార్టెంట్. 107 మెడల్స్ వచ్చాయి. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం 3-digit మెడల్స్ మన ఇండియాకి వచ్చాయన్నమాట. ఓకే, సో ఇండియా గాట్ 107 మెడల్స్. అందులో గోల్డ్ మెడల్స్ ఎన్ని? 28 గోల్డ్ మెడల్స్ వచ్చాయి, 38 సిల్వర్ మెడల్స్ వచ్చాయి, 41 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. ఓకే, ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి చాలు. 107 మెడల్స్, అందులో గోల్డ్ ఎంత అంటే 28 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. బై డూయింగ్ సో దీనివల్ల ఏమైందని చెప్పాను, ఇండియా బికెమ్ ద 4th కంట్రీ. ఓకే, ఫస్ట్ మెడల్స్ ఎవరికి ఎక్కువ వచ్చాయని చెప్పాను? చైనా. రైట్, ఫస్ట్ చైనాకు వచ్చాయి, ఆ తర్వాత జపాన్, అండ్ దెన్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, అండ్ దెన్ ఇండియా. సో మన ఇండియా ఈజ్ ఇన్ ద 4th place విత్ రెస్పెక్ట్ టు ద మెడల్స్. ఓకే, ఫస్ట్ చైనా, అండ్ దెన్ జపాన్, అండ్ దెన్ కొరియా, అండ్ దెన్ ఇండియా. ఓకే, ఇండియా ఈజ్ అ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఏషియన్ గేమ్స్. చూడండి, ఇండియా ఈజ్ అ ఫౌండర్ మెంబర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏషియన్ గేమ్స్. మరి ఇండియా హోస్ట్ చేసిందా ఎప్పుడైనా ఏషియన్ గేమ్స్ అంటే ఎస్. ఫస్ట్ ఏషియన్ గేమ్స్ ఏవైతే జరిగాయో ఫస్ట్ ఏషియన్ గేమ్స్ ఈజ్ హోస్టెడ్ బై ఆర్ ఇండియా. ఓకే, ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది విత్ రెస్పెక్ట్ టు ద ఏషియన్ గేమ్స్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పవర్ ప్లాంట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ డిసైడెడ్ టు యూజ్ గ్రీన్ హైడ్రోజన్? సో గ్రీన్ హైడ్రోజన్ అన్నది ఏ పర్టికులర్ పవర్ ప్లాంట్లో మన తెలంగాణలో యూజ్ చేయబోతున్నారు అని అడుగుతున్నారు. సో ది ఆన్సర్ ఇస్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో గ్రీన్ హైడ్రోజన్ అనేది యూజ్ చేస్తున్నారు. ఓకే, సో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మేనేజ్మెంట్ హ్యాస్ డిసైడెడ్ టు యూజ్ దిస్ గ్రీన్ హైడ్రోజన్. మొత్తం ఎంత? టు ఆపరేట్ 1200 megawatts సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ సిచ్యువేటెడ్. ఎక్కడుంది సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్? మంచిర్యాల డిస్ట్రిక్ట్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పార్క్ సెలబ్రేటెడ్ డైమండ్ జూబ్లీ ఇన్ ద రీసెంట్ టైమ్? సో డైమండ్ జూబ్లీ అంటే ఏంటి? 60 years సెలబ్రేషన్స్ అనమాట. మరి ఏ పట్ల పార్క్ సెలబ్రేట్ చేసుకుంది అంటే నెహ్రూ జువాలజికల్ పార్క్.
Okay, Nehru Zoological Park has celebrated its Diamond Jubilee celebrations. Okay, next, which country is hosting the UN Forum on Forest Fire and Certification? ఓకే, ఫారెస్ట్ ఫైర్ అండ్ సర్టిఫికేషన్ అనే ఈ యొక్క యుఎన్ ఫోరం వాళ్ళ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు హోస్ట్ చేస్తున్నారు అంటే ది ఆన్సర్ ఈజ్ ఇండియా. మన ఇండియా ఈజ్ హోస్టింగ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఓకే, దీని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈ యొక్క కంట్రీ లెడ్ ఇనిషియేటివ్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తుంది యాజ్ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫోరం. ఓకే, ఏది ఆన్ ఫారెస్ట్, దట్ ఈస్ ఫ్రమ్ ఎప్పుడు అంటే 26th to 28th October 2023 నుంచి ఎక్కడ దీన్ని హోస్ట్ చేస్తున్నారు, ఐ మీన్ ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు? డెహ్రాడూన్లో ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇస్ ఇన్ డెహ్రాడూన్ విచ్ ఇస్ ఇన్ ఉత్తరాఖండ్. అక్కడ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నారు. సో మరి ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ అంటే ఏంటి అసలు అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో బేసికలీ యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మేనేజ్మెంట్, కన్జర్వేషన్, సస్టైనబుల్ ఈ యొక్క ఆల్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ని మేనేజ్ చేయడం కానీ, కన్జర్వేషన్ కానీ, ఇంకా సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఫోరం అనేది ఫోకస్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2000లో ఎస్టాబ్లిష్ అయింది. ఏది? యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ అనేది 2000లో ఎస్టాబ్లిష్ చేశారు. అండర్ వాట్ అంటే యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్, వీళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఓకే, దిస్ పర్టికులర్ ఫోరం హ్యాస్ యూనివర్సల్ మెంబర్షిప్ ఉంటుందన్నమాట అండ్ ఇట్స్ కంపోజ్డ్ ఆఫ్ ఆల్ యునైటెడ్ నేషన్స్లో ఉన్న అందరు మెంబర్స్ కూడా పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ forum. Okay, and specialized agencies, and India is the founding member. చూడండి, యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ కి ఇండియా ఈజ్ ద ఫౌండింగ్ మెంబర్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్. ఈ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ నేమ్ ద సైక్లోనిక్ స్టార్మ్ హమూన్ దట్ ఎరోస్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్? సో బే ఆఫ్ బెంగాల్లో వచ్చిన ఈ పర్టికులర్ సైక్లోన్ కాల్డ్ హమూన్. దీనికి ఎవరు పేరు ఇచ్చారు? హమూన్ అన్న పేరు, ఈ సైక్లోన్కి హమూన్ అన్న పేరు ఏ పర్టికులర్ కంట్రీ ఇచ్చింది అని అడుగుతున్నారు. సో ది ఆన్సర్ ఈస్ ఇరాన్. ఇరాన్ వాళ్ళు హమూన్ అన్న పేరు ఇచ్చారు. ఓకే, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో సైక్లోనిక్ స్టార్మ్ ఏది హమూన్ హ్యాస్ ఇంటెన్సిఫైడ్. ఎక్కడ వచ్చింది సివియర్ సైక్లోన్ అనేది? మనకి నార్త్ వెస్టర్న్ బే ఆఫ్ బెంగాల్లో వచ్చింది. ఓకే, నార్త్ వెస్టర్న్ బే ఆఫ్ బెంగాల్లో వచ్చిన ఈ సైక్లోన్కి మనకి ద నేమ్ హమూన్ అని ఇచ్చారనమాట. ఎవరు ఇచ్చారు? బై ఇరాన్ వాళ్ళు ఇచ్చారు. ఓకే, ద వర్డ్ హమూన్, అసలు హమూన్ అంటే ఏంటి? హమూన్ ఇస్ అ పర్షియన్ వర్డ్. ఓకే, పర్షియన్ వర్డ్ అంటే ఏంటి అంటే ఇన్లాండ్ డెజర్ట్ లేక్స్ని, మార్ష్ ల్యాండ్స్ని హమూన్ అంటారు. సో దానికి ఆ పేరు ఇచ్చారనమాట. మరి సైక్లోన్ తేజ్ అండ్ హమూన్ ఇవి రెండింటిని ఏమంటారు? ట్విన్ సైక్లోన్స్ అంటారు. ఓకే, అవి రెండు కూడా ఎక్కడ డెవలప్ అయ్యాయి? నదర్న్ ఇండియన్ ఓషన్లో మనకి ఒకేసారి వచ్చాయి అనమాట ఈ సైక్లోన్స్. మరి సైక్లోన్ తేజ్ అనే సైక్లోన్ హమూన్ అయితే మనకి ఇరాన్ వాళ్ళు ఇచ్చారు నేమ్. మరి మన సైక్లోన్ తేజ్ అని ఎవరు ఇచ్చారు అంటే మన ఇండియా ఇచ్చింది. ఓకే, మన ఇండియా ఆ పర్టికులర్ సైక్లోన్కి సైక్లోన్ తేజ్ అని నేమ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్, విచ్ ఇనిషియేటివ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ విత్ ద పంజాబ్ గవర్నమెంట్ టు మేక్ ద స్టేట్ కంప్లీట్లీ డ్రగ్ ఫ్రీ? ఓకే, పంజాబ్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క స్టేట్ని డ్రగ్ ఫ్రీ చేయడానికి ఏ పర్టికులర్ ఇనిషియేటివ్ తీసుకొని వచ్చింది అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ హోప్ ఇనిషియేటివ్. ఓకే, హోప్ ఇనిషియేటివ్ ఇస్ లాంచ్డ్ బై పంజాబ్ గవర్నమెంట్ టు మేక్ దేర్ స్టేట్ డ్రగ్ ఫ్రీ. ఓకే, సో ఇన్ పంజాబ్ బేసికలీ ద ఎఫర్ట్స్ టు మేక్ స్టేట్ కంప్లీట్లీ డ్రగ్ ఫ్రీ చేయడం కోసం అనేసి మనకి ఈ యొక్క హోప్ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారు. ద స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో స్టార్టెడ్ the mission called Hope Initiative for this particular regard. The Hope Initiative ekkada Amritsar Police Commissioner called evaru Naunihal Singh encompasses the elements of ఏమని చెప్పారు? Pray, pledge and play అని చెప్పేసి ఆ ఎలిమెంట్స్ తో హోప్ ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ ఏం చేస్తున్నారంటే థౌజండ్స్ ఆఫ్ యూత్, వేల మంది యూత్ గ్యాదర్ అవుతున్నారు. ఎక్కడ? అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ దగ్గర గ్యాదర్ అయ్యి వాళ్ళందరి యొక్క కామన్ గోల్ ఏది అంటే టు ఎరాడికేట్ ద డ్రగ్ మినేస్. సో పంజాబ్లో ఉన్న డ్రగ్ మినేస్ ఏదైతే ఉందో దాన్ని ఎరాడికేట్ చేయడం కోసం వేల మంది యూత్ ఈ యొక్క గోల్డెన్ టెంపుల్ దగ్గర గ్యాదర్ అయ్యి వాళ్ళు ఈ యొక్క డ్రగ్ మినేస్కి ఎగనెస్ట్గా పోరాడుతున్నారు అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ హోప్ ఇనిషియేటివ్. నెక్స్ట్,
In which country did Foreign Minister Dr. S. Jaishankar unveil the statue of Mahatma Gandhi? మహాత్మా గాంధీ స్టాచ్యూ మన ఈ యొక్క ఫారెన్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు అన్వీల్ చేశారు. ఏ కంట్రీలో అన్వీల్ చేశారు అన్నది మనకు తెలుసుకోవాలి. సో ఆప్షన్స్లో మనకి వియత్నాం, సౌత్ ఆఫ్రికా, థైలాండ్, ఇంగ్లాండ్ ఇచ్చారు. ద ఆన్సర్ ఈజ్ వియత్నాం. జనరల్లీ మనం ఏమనుకుంటాము, గాంధీ స్టాచ్యూ అనగానే సౌత్ ఆఫ్రికా అనుకుంటాం, బట్ నో, వియత్నాంలో గాంధీ స్టాచ్యూని ఇనాగ్రేట్ చేశారు. ఓకే, చూడండి, గాంధీ స్టాచ్యూ అన్వీల్డ్ బై ఎస్ జయశంకర్ గారు. ఓకే, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జయశంకర్ అన్వీల్డ్ మహాత్మా గాంధీ ఎక్కడ, వియత్నాంలో. ఏ పట్ల పార్క్లో, టావోధాన్ పార్క్ ఆఫ్ హోచింగ్ మింగ్ సిటీ, వియత్నాంలో దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఓకే, దట్ ఈస్ గాంధీ గారి స్టాచ్యూ. ఓకే, మరి వియత్నాం ఎక్కడుంది? మ్యాప్లో చూస్తున్నట్లయితే దిస్ ఇస్ ఇండియా, రైట్? ఇండియా, బంగ్లాదేశ్, మియన్మార్, థైలాండ్, ఇక్కడ వియత్నాం ఉంది. ఓకే, ఎల్లో కలర్లో ఉన్నదంతా వియత్నాం. ఓకే, వియత్నాం ఈజ్ బార్డరింగ్ విత్ విచ్ కంట్రీస్ అంటే కంబోడియా, లావోస్, చైనా. ఈ 3 కంట్రీస్ తోటి వియత్నాం ఈజ్ షేరింగ్ ద బార్డర్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ గివెన్ టు ద ఆపరేషన్ లాంచ్ టు బ్రింగ్ బ్యాక్ ఇండియన్స్ స్టార్టెడ్ ఇన్ ఇజ్రాయిల్? Yeah. So what is the name given to the operation launched to bring back Indians started in Israel? The answer is Operation Ajay. Okay. So Operation Ajay అన్న ఇనిషియేటివ్ తోటి మనకి ఇజ్రాయెల్లో ఉన్న ఇండియన్స్ అందరినీ మనం తీసుకొచ్చుకున్నాం అనమాట. దట్ పర్టికులర్ ఆపరేషన్ ఏమంటారు అంటే ఆపరేషన్ అజయ్. ఆల్రైట్, దట్స్ అబౌట్ ఇట్. దీస్ ఆర్ ద ఫ్యూ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనకి అక్టోబర్ మంత్లో వచ్చినాయి. వాటిని మనం MCQ బేస్డ్ ఫామ్లో డిస్కస్ చేసాం. ఆల్రైట్, సో మరికొన్ని క్వశ్చన్స్తో మనకి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్.